నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీకున్న శుభాకాంక్షలు. ఈ రోజు తొలి ఏకాదశి కాబట్టి ఇలా ఏకాదశి చక్కగా మంచి రోజు, మంచి పర్వదినంలో మనం చక్కగా షూట్ చేసుకుంటున్నాము. అయితే నక్షత్రాల ఇదిలో ఉన్నాం. నక్షత్రాలు కాదు, దశల వారీగా ఏ ఏ దశలు ఏ నక్షత్రానికి ఎప్పుడు వస్తుంది అనేది చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. డెఫినెట్ గా మీరు వివరించే తీరును బట్టి ఇట్లా నిజంగానే ఇట్లానే జరిగింది మా లైఫ్ లో అంటూ చాలా అక్యురేట్ గా చెప్తున్నారు అంటూ రెస్పాండ్ అవుతూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా. చాలా చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ప్రాక్టీస్ చేస్తేనే ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ బయటకు వస్తుంది. ఎంత బుక్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ ప్రాక్టికల్ గా చూస్తే ఇప్పుడు కాలమాన పరిస్థితిని బట్టి డెఫినెట్ గా లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి చెప్తున్నారు కాబట్టి యాక్యురసీ ఉంది మీకు. ఫర్ దాట్ కంగ్రాచులేషన్స్. భగవంతుడు ఇచ్చిన విద్యది. రైట్. మూలా నక్షత్రం కేతు నక్షత్రంగా చెప్తారు కాబట్టి మరి ఈ మూలా నక్షత్రం ఏ దశతో మొదలవుతుంది? ఆబ్వియస్ గా కేతు దశ. మరి ఎట్లాంటి దశల్లో వెళ్ళి సెటిల్ అవుతారు? అలాగే ఎప్పుడు వివాహం చేసుకో, మరి కేతువు కదా, వివాహం సంబంధించి ఎట్లా ఉంటుంది? ఇది అది విషయాలు ఒకసారి మీ ద్వారా. తప్పకుండా. మూలా నక్షత్రం అంటేనే మంచి నక్షత్రం అది. సో వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉన్న నక్షత్రం అది. కాకపోతే ఏంటంటే జాతకం వీళ్ళకి లగ్నాలు మంచిగా పడాలి. లగ్నం కానీ మంచిగా రాకపోతే దాంట్లో చాలా ఇబ్బంది పడతారు. ఎగ్జాంపుల్ ఏ లగ్నం వీళ్ళకి మంచి లగ్నంగా మీరైతే కన్సిడర్ చేస్తారు? లేదు, వాళ్ళ జాతకం ప్రకారంగా లగ్నం ఈ లగ్నం అని కాదు, కేతుకి సంబంధించిన లగ్నం అంటే మెయిన్ లగ్నం ధనుర్ లగ్నం. ఇవైతే ఇది కొంచెం బెటర్ గా ఆప్షన్స్ బాగుంటాయి. తర్వాత వృశ్చికం ఒకటి. సో వృశ్చికం కూడా పడతాయి. సో వృశ్చిక లగ్నం పడితే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఎవ్వరు మాట వినకుండా వాళ్ళు స్ట్రైట్ గా వెళ్ళడానికి ఇష్టపడతారు. సో మూల నక్షత్రం ఏంటంటే ఎవరైనా మాట చెప్తే ఆగుతూ ఉంటారు. ఏమో కరెక్ట్ ఏమో, కొంతమంది వినకుండా ఉండడానికి ట్రై చేసినా సరే అయినా సరే విని ఆగిపోతుంటారు. ఎందుకు వాళ్ళు అలా అన్నారు కదా అని మన బయటికి మేము అలా నమ్మమండి అన్న మనసులో మాత్రం అది సంఖ్య ఉండిపోతుంది. వాళ్ళకి ఖచ్చితంగా చేయలేరు. సో కొన్ని లగ్నాలకి ఏంటంటే వాళ్ళు ఏమి పట్టించుకోకుండా, వాళ్ళు ఏది వినరు, ఏది పట్టించుకోకుండా వాళ్ళు అనుకుని చేసేస్తుంటారు. ఏదైనా చెప్తే సరే నాకు ప్లీజ్ చెప్పొద్దు, నేను అంత ఇంట్రెస్ట్ లేదు నాకు అని అనకుండా నమస్కారం అండి, నాకు అలాంటివి ఏమి ఇష్టం ఉండదు. డిపెండెన్స్ ఖచ్చితంగా ఉండదు. ఈ నక్షత్రాలు ఏంటి అంటే పవర్ఫుల్ నక్షత్రాలు. కానీ కేతు నక్షత్రాలు, రాహు నక్షత్రాలు కానీ ఏవైనా సరే ఈ నక్షత్రాల్లో కుజ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళ బతకడం ఎలాగో తెలుసు వాళ్ళకి, బతుకుతూ వెళ్తారు. కాకపోతే జాతకం యోగం కలిస్తే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కలవకపోతే నడుస్తుంది లైఫ్, ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే మూల నక్షత్రానికి ఎప్పుడు వచ్చిందో కేతు సరిగా బాగాలేకపోతే, కేతు నక్షత్రం అయినప్పటికీ కూడా లగ్నాలు సరిగా పడకపోతే, సో కేతు బాగాలేకపోయిన వాళ్ళకి సో అంత తొందరగా ఎవరిని కలవరు. అసలు వీళ్ళు ఏం చదువుతారా, శుక్రుడు ఒకటి బాగుండాలి వీళ్ళకి. శుక్రుడు కనుక తర్వాత వచ్చే శుక్రుడు కనుక శుక్రుడు బాగాలేదు అనుకోండి వీళ్ళకి ఇక ఒక రకమైన వైరాగ్యమైన సంబంధించిన మాటలు, వాళ్ళు నచ్చింది చేసుకుంటూ వెళ్ళడము, వాదించడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఎలాంటి వాదిస్తారంటే మనం భరించిన ఆ వాదనని అంత అంటే పాయింట్ టు పాయింట్ పట్టుకుని తర్కశాస్త్రంలో ఉండే విధానంలో అంటే పూర్తి తర్కం తెలిసిన వాళ్ళు కాదు వీళ్ళు. తర్కం లాగా మాకు వచ్చు, ఇది తర్కమే కదా అంటారు. అది తర్కమే ఎలా అవుతుంది? తర్కం అనేది వేరు, ఇది వేరు అంటే కాదు, ఇది కొన్ని తర్కమే అని చెప్తారు. అలాంటి వాదిస్తుంటారు. ఇలాంటి లక్షణాలు ఈ మూల నక్షత్రానికి శుక్రుడు బాగాలేకపోతాయి. ఎందుకు అంటే కేతు మహాదశ 1వ పాదంలో పుడితే 7 ఏళ్ళు ఉంటుంది. తర్వాత 20 ఏళ్ళు శుక్రుడు మహాదశ. చాలా పెద్ద దశ. సో శుక్రుడు బాగుంటే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అన్న. ఒకవేళ బాగాలేకపోతే తల్లిదండ్రులు బాగుంటుంది. సో చిన్నప్పుడు చాలా మంది బాగా చదివేస్తారు, మంచి మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 7 years కేతు దశ, తర్వాత 20 ఏళ్ళు శుక్రుడు మహాదశ అంటే ఆల్మోస్ట్ వీళ్ళు డిగ్రీ కంప్లీట్ అయ్యి జాబ్ లోకి వెళ్ళిపోతారు. సో చాలా మంది మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి బాగా చదివి ఆఫర్ లెటర్ వచ్చి వాడు మంచి కంపెనీ పొజిషన్ లోకి వెళ్ళిపోయాడండి అంటారు. ఇక్కడ మళ్ళీ పాయింట్ ఏంటంటే రవి బాగాలేకపోతే మళ్ళీ ఆ పోస్ట్ నుంచి వెనక్కి వచ్చేస్తారు. అంటే ఒక బౌన్స్ బ్యాక్ అయినట్టు ఉంటుంది 100%. రవి గాని చంద్రుడు ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పెట్టే ప్లేస్ లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే రవి కానీ బాగలేకపోతే బ్యాక్ 6 years ఇబ్బంది పడతారు. మామూలుగా కాదు, కొంతమంది హెల్త్ డ్యామేజెస్, యాక్సిడెంట్ అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటంటే కెరీర్ మీద
మెయిన్ కెరియర్ మీద. రవి బాగాలేకపోతే తండ్రి దగ్గర సపోర్ట్ రాదు, తండ్రి విషయంలో వీళ్ళకి విభేదాలు వస్తాయి, లేదు తండ్రితో మంచి బాగుంది, సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి అంటే నెక్స్ట్ కెరియర్ ఇబ్బంది పడుతుంది. అది చంద్రమహాదశ. అది చంద్రుడు బాగాలేకపోయారంటే ఇంకా మామూలుగా ఉండదు టార్చర్ వాళ్ళకి. చాలా మంది చూడండి, మూల నక్షత్రం అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చా సెటిల్ అవ్వలేదు, పెళ్ళి అవ్వలేదు. అంత మూల అంటే అందుకే మూల నక్షత్రం అంటే భయపడతారు. ఇవన్నీ కారణం ఏంటంటే దశలు బాగా లేకపోతే వీళ్ళ లైఫ్, బాగుంటే బ్రహ్మాండమైన లైఫ్ 40 years తిరిగిలేదు వెళ్ళిపోతుంది. రవి దశ బాగుంది, చంద్రుడి దశ బాగుంది అంటే అసలు చాలా మామూలుగా ఉండదు. చాలా మంచి మంచి లెవెల్లో పొజిషన్ లో చాలా మంది డాక్టర్స్, తర్వాత చాలా మంది ఏంటంటే డాక్టర్స్ లో స్పెషలైజ్డ్ కోర్సెస్ అనమాట. ఒక డయాబెటీస్ కొంచెం కనుక్కున్నారు అనుకోండి, వాళ్ళే స్పెషల్ గా దాని గురించి రీసెర్చ్ చేసి దీనికి ఈ మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అనే దాంట్లో సైంటిఫిక్ గా వీళ్ళు బాగా మంచి మంచి పాయింట్స్ తీసుకురాగలుగుతారు. మూలాల వరకు వెళ్ళిపోయి తీసుకొస్తారు 100%. కానీ బాగాలేదనుకోండి ఇక కదలరు. ఇంట్లో వీళ్ళు ఒక అడ్డు, అందరికి ఏమనలేరు, వాళ్ళతో వాదించలేరు, గెలవలేరు, ఉంచుకోలేరు. అలాంటి పరిస్థితి ఈ మూల నక్షత్రం మెయిన్. సో తర్వాత వచ్చే దశలు ఇంకా వీళ్ళకి చంద్రమా దశ, కుజమా దశ. సో కుజుడు ఇలా ఉన్నారు, జనరల్ కుజుడు యోగించాలి. అందుకే కేతు కుజవత్ కేతు అని చెప్పేసి అంటాం కనుక కుజుడు ఒక అనుగ్రహాన్ని కేతు దగ్గర కేతు నక్షత్రానికి ఇస్తారు. అక్కడ వీళ్ళకి కుజుడు బాగుంటే స్టార్టింగ్ లో కూడా వీళ్ళకి కుజుడు ఫస్ట్ నుంచి బాగుంది అనుకోండి, కేతు మహాదశ నుంచి వీళ్ళకి ఆ కుజుడు ఒక అగ్రెసివ్నెస్ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీస్, గట్టిగా మాట్లాడడం, మంచి వాయిస్ రావడం, ఇవన్నీ ఉంటాయి. ఆటోమేటిక్ గా కుజుడు బాగుంటే జాతకంలో లగ్నాలకి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి బాగుంటుంది. ఏదేమైనా సరే ఆ కుజుడు కాపాడుతుంటారు వీళ్ళని. సో ఆ ఎనర్జీ పనిచేస్తుంటది. సో అదొక రీజన్. తర్వాత రాహుదశ బ్రహ్మాండంగా యోగించాలి. రాహుదశ కానీ గురుమాదశ కానీ, అంటే లగ్నం బట్టి మళ్ళీ డిపెండ్స్. సో లగ్నాలు మంచి లగ్నాలు పడ్డాయా, ఏ లగ్నాలు పడ్డాయి, దానికి రాహుదశ కానీ గురుమాదశ కానీ రెండిట్లో ఏదో ఒకటి యోగిస్తుంది. ఈ లోపు వీళ్ళు సెటిల్ అవ్వాలి మొత్తం. లేదు అంటే ఫస్ట్ లో యోగించే 40 years బ్రహ్మాండంగా వెళ్ళామంటే ఇంకా ఆ తర్వాత దశలు యోగించని అర్థం. సో ఇక్కడ ఈ 40 years సెటిల్ అయిపోవాలి వీళ్ళు. సో ఫస్ట్ 40 years లో సెటిల్ అవ్వాలి, ఆఫ్టర్ 40 years సెటిల్ అవుతారు ఈ మూల నక్షత్రం వాళ్ళు. కేతు నక్షత్రం కాబట్టి రాహు యోగించే పరిస్థితి ఉండదు, ఎందుకంటే రాహు హెడ్ అని చెప్తారు, కేతు టైల్ అని చెప్తారు కదా. మరి రాహు ఏమైనా యోగిస్తాడా? ఖచ్చితంగా యోగిస్తాడన్న. లగ్నం బాగుంటే, సో రాహుకి అనుకూలమైన లగ్నాలు ఉంటే రాహు యోగిస్తాడు, లేదంటే గురువు యోగిస్తాడు. అప్పుడు కూడా ఒకవేళ రాహు యోగించకపోతే జనరల్ గా యోగిస్తారు. ఎందుకంటే కేతు నక్షత్రం ఒకటి కాదు, అలానే కాదు, ఎక్కడైనా కేతు ఏదైతే ఎనర్జీస్ ఉన్నాయో రాహుకేతులు ఇద్దరు ఆ లగ్నానికి పాజిటివ్ వేలో కేతు ఉన్నా, నెగిటివ్ ఉన్నా కేతువు, రాహు మాత్రం యోగిస్తాడు. నెగిటివ్ ఉన్న పాజిటివ్ ఉన్నా, ఒకవేళ రాహు నెగిటివ్ ఉన్నాడంటే మాత్రం ఇబ్బంది పెడతాడు. ఆయన నెగిటివ్ ఉండకూడదు. కేతు ఎలా ఉన్నా యోగిస్తుంది, రాహు ఇచ్చేస్తాడు. కానీ రాహుయే బాలేదనుకోండి కొంచెం మెంటల్ టార్చర్, డిస్టర్బెన్సెస్ ఇవన్నీ వస్తాయి. రైట్. వివాహం ఎప్పుడు చేసుకోవాలి మూల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో? వీళ్ళకి రవి మహాదశ తర్వాత చంద్రమాదశ జరుగుతుంది వివాహం. అప్పటికి లేట్ అయ్యి, ఒకవేళ మొదటి పాదం అంటే లేట్ అయిపోతుంది కదా. మొదటి పాదం అయితే సక్సెస్ అవుతాడు అన్న. సక్సెస్ రవి దశ శుక్రమాదశ యోగిస్తుంది. మొదటి దశ అంటే శుక్రమాదశలోనే యోగిస్తుంది. శుక్రుడు అయిపోయిన తర్వాత వచ్చే రవి దశలో శని భగవాన్ వచ్చినప్పుడు యోగిస్తారు. అలా వివాహం చేసేవచ్చు. సో 27 తర్వాత ఇంచుమించుగా ఫస్ట్ పాదం అయితే 27 తర్వాత వివాహం చేసుకోవడం మంచిది. హ్యాపీగా అయిపోతుంది వివాహం. బాగుంది అంటే అసలు వీళ్ళు పిలిచి పిల్లనిస్తారు. ఈ అబ్బాయి మంచివాడు, బాగున్నారు, మాకు అన్ని విధాల, అంటే వీళ్ళ వాయిస్ బాగుంటది, వీళ్ళ మాట్లాడే విధానం బాగుంటది, రెస్పెక్ట్ గా మాట్లాడతారు, ఇష్టం మాట్లాడరు, అందువల్ల ఇస్తారు. ఏ ఆరాధన చేసుకోవాలండి లైఫ్ లాంగ్? ఖచ్చితంగా గణపతి ఆరాధన అన్న. ఎందుకంటే కుజుడు ఒక అనుగ్రహం కావాలి వాళ్ళకి. కేతు ఎలా ఉన్నా లేకపోయినా, లగ్నాలు ఏం పడినా సరే వీళ్ళు గణపతి ఆరాధన చేయడం వల్ల ఏంటంటే ఆ మెంటల్ డిస్టర్బెన్సెస్ లేకుండా క్లారిటీతో, సరే నా లైఫ్ ఇలా ఉంది కనుక నేను ఇలా చేద్దాం అని ఒక్కొక్క చిన్న దారులు వస్తుంది. మరీ పడిపోయినట్టు కాదు లైఫ్, కానీ ఒక స్టేబుల్ గా వెళ్ళడానికి గణపతి ఆరాధన మీరు పనికి వస్తుంది జీవితాంతం. కాకపోతే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చేస్తే బాగా కలిసి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ అంటే 5 to 6, ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 6 లోపు చేస్తే వీళ్ళు చాలా ఆ రోజంతా విశేషమైన ఫలితాలు వస్తాయి వీళ్ళకి. తెలుసు, ఎవరైనా చేసి చూడండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పూర్వాషాఢ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.